అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై కంట్రోల్ కుక్ ఎస్కేప్ ఛానల్. టుడే రెసిపీ ఇస్ వెజ్ పలావ్ విత్ ఆలూ కుర్మా. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలండి. అవి వేగాక ఇప్పుడు ముందుగా తరుముకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో ఇదంతా ఉడికించుకోవాలండి. బాగా ఇలా కలుపుకున్నాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలపాలండి. మళ్ళీ ఇలా కలిపినాక మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఒక 5 మినిట్స్. ఇలా ఇదిగోండి. ఇప్పుడు మళ్ళీ కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న మిల్లీ మేకర్ని యాడ్ చేసుకోవాలండి. ఇవి యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. ఇవి కలుపుకున్నాక ముందుగా నానబెట్టుకున్న 1.5 గ్లాస్ రైస్ని యాడ్ చేసుకోవాలండి. ఇవి యాడ్ చేసుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటానండి బిర్యానీ మసాలాని. ఇలా కలుపుకున్నాక 1.5 గ్లాస్ రైస్కి తగ్గట్టు 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇదిగో ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. అండ్ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్నాక కలుపుకోవాలండి ఒకసారి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ వరకు ఉడికించుకోవాలండి బాగా. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలాగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇవి వేగాక ఒక దాల్చిన చెక్క, యాలకులు, 3 లేదా 4 లవంగాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాక కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలండి ఒకసారి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా కర్డ్ని 5 టేబుల్ స్పూన్ కర్డ్ని అయితే నేను తీసుకున్నానండి. యాడ్ చేసుకున్నాక కలుపుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ అండ్ పసుపుని యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా కారం అండ్ ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్నాక కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో కొద్దిగా రుచికి తగ్గట్టు కారంని అండ్ సాల్ట్ని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో. ఒక 10 మినిట్స్ వరకు ఉడికిన తర్వాత గరం మసాలాని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని పక్కకు తీసుకోవాలండి. ఈలోగా గిన్నెలో కొద్దిగా పెరుగు అండ్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీని, కొద్దిగా సాల్ట్ అండ్ ఒక లెమన్ యాడ్ చేసుకొని పెరుగు చట్నీ తయారు చేసుకోవాలండి. ఫైనల్గా రెడీ అండి ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.